మాతృదేవోభవ. పవలును రేలు నిల్వబడు పాపమదేమి జనర్చితమ్మ, ఈ భవమును సృష్టి చేసి అనుబంధము చేతనుగూడలాగుటన్ శివుడు విధించు శిక్షయు వశింపుము నా హృదయాంక పీఠిపై. జగన్మాత పవలును రేలు నిల్వబడు పాపమదేమి జనర్చితమ్మ, ఈ భవమును సృష్టి చేసి అనుబంధము చేతనుగూడలాగుటన్ శివుడు విధించు శిక్షయు వశింపుము నా హృదయాంక పీఠిపై. శివునకు శిక్ష వేయుదము శీఘ్రముగా గృహహింస పేరుణన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 334వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తమోరూపమైన ఆటంకం వచ్చిందండి. సరిగ్గా రామాయణాన్ని మీరు గమనించండి. ఈ 3 ఆటంకాలు ఇలా వచ్చినప్పుడు సత్వగుణాన్ని సాత్వికమైన మర్యాదతో హనుమంతుడు ఎదుర్కొన్నాడు. రజపరమైన ఆటంకాన్ని, రాజసమైన ఆటంకాన్ని రాజసంతోనే అది పెంచితే ఈయన పెరిగి, అది పెంచితే ఈయన పెరిగి ఎదుర్కొన్నాడు. చివరికి రాజీపడి దాన్ని సంతోషపెట్టి ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తమో గుణమైన ఆటంకాన్ని ఎలా ఎదుర్కొంటున్నాడు? దీనికి ఆదర్శం ఎవరు? రాముడికి ఆదర్శం ఎవరు? ఈ తమో గుణాన్ని ఎలా ఎదుర్కొన్నాడో చూడండి. వెంటనే అది ఇంత పెద్ద నోరు తెరిచి మింగేస్తానని పైకొచ్చి నీడలాగడమే కాకుండా ఇంకా పైకొచ్చి పెద్ద పర్వతాకారంతో నాట్యాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే సూక్ష్మదేహంతో దానిలో ప్రవేశించాడు. చిన్న దోమాకారంలో. మహాయోగి ఎన్ని రూపాయలైనా ధరిస్తాడు. ధరింతగా ఏం చేశాడు? తతస్తస్యాహ నఖైస్తీక్ష్ణైః మర్మాణ్యుత్కృత్య వానరః. తతస్తస్యా నఖైస్తీక్ష్ణైః మర్మాణ్యుత్కృత్య వానరః. ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమః. ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమః. ఈయన పరాక్రమం ఏమిటో పరీక్ష చేద్దామని ఇదివరకు దేవతలు అన్నారే. తతో దేవా సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః. వాళ్ళకి తెలిసింది. సురసను ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో అప్పుడే తెలిసింది. పరీక్ష చేయాల్సింది ఏం లేదు అబ్బాయి, మనవాడు జగడొబ్బ గండ వెళ్ళని అన్నారంతే. జగనొబ్బ గండ అని వెనక తెలుగు రాజులకు బిరుదు ఉండదు. జగనొబ్బ గండ అని అంటే ప్రపంచంలో ఈయన ఒక్కడే మోగాడన్నట్టు. అలాంటి జగనొబ్బ గండ. జగత్తులో ఈయన ఒక్కడే మోగాడు. ఒబ్బ అంటే ఒక్కరు, గండ అంటే మోగాడు. ఒకే ఒక మనగాడండి. బాగుంది అని వదిలేశారు. ఇంకా ఆడుకోవాల్సిన పని ఇంకేమొచ్చినా చూసుకుంటాడులే. ఎందుకంటే ముందు ముందు శివుడికి ఎదురవుతుంది, అది హనుమంతుడిని ఇబ్బంది పడుతుందనే విషయం హనుమంతుడికి తెలియకపోవచ్చు, అక్కడ దేవతలకు తెలుసు. ఆ పరీక్ష ఆ ఆటంకాన్ని ఎదుర్కోవాలంటే సురస దగ్గర పరీక్ష జరగాలి. ఏడాదికి పెట్టేటువంటి వార్షిక పరీక్షలు బాగా రాయాలి. ఎదుర్కోవాలంటే 3 నెలలకోసారి 6 నెలలకోసారి పరీక్షలు జరగాలి. తప్పు లేదు. నెలకోసారి పోనీ చిన్న పరీక్ష పెట్టచ్చు. లేదు, ఇప్పుడు రోజు పెట్టి చంపేస్తున్నారు పిల్లల్ని. ప్రతిరోజు పరీక్షే. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు. అలాగ అతిగా చేయడం మంచిది కాదు. అసలు పరీక్షకు అభ్యాసం చేయించకపోవడము మంచిది కాదు. ఎప్పుడు ఆ విచక్షణ రేఖని పట్టుకోగలగాలి. అది లేకపోవడమే ముఖ్యంగా భారతీయుల్లో, మన తెలుగు వాళ్ళలో కూడా ఈ అతి చాలా ఎక్కువ. అసలు ఆరాధించడం మొదలైతే, ఒక వ్యక్తిని అభిమానించడం మొదలు పెడితే అభిమానంతో ఆగాలి, ఆరాధనలోకి వెళ్ళకూడదు. నాకు మీరే దైవం అండి అంటే వాడు వంకర పనులన్నీ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అసలు మీరే దైవం అనే మాట రావాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే దైవం. దైవం కాని వారెవరు? రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఎవరన్నా ఆశీర్వదించమంటే ఆశీర్వదించేవాడెవడు, ఆశీర్వచనం పొందేవారెవరు? 2 ఉన్నారా? ఉన్నది ఒక్కరే, వెళ్ళిరా అని చెప్పేవాడు అంతే. మనకి ఈవేళ మరి ఆశీర్వచనానికి లోటు లేదు, పాదాభివందనానికి లోటు లేదు. కాస్త వేదిక ఎక్కడ ఉన్న మొక్కలు రామాయణం అంటే చాలా కింద పడిపోవడమే పాదాల మీద. అయ్యి బాబోయ్ రాముడు అంటూ. రాముడు లేడు కాబట్టి మనకి వీడు దొరికేది. అలా పడిపోకూడదు, అవసరం లేదు. దూరం నుండి నమస్కారం చేయొచ్చు చాలు. ఆ చెప్పిన దాన్ని ఒకసారి విమర్శ చేసుకోవాలి మనలో మనమే. వారు చెప్పింది ప్రతిదీ సత్యమని అనుకోకూడదు. అనేక విషయాలు ఉంటాయి చెప్పడంలో. ఒక వక్త ఎప్పుడూ మాట్లాడుతుంటే అదొక మహాప్రవాహం. విశ్వనాథ వారు చెబుతారు 1000 పడగల మహావక్తల మాటలని ప్రవాహాలు. అందులో మనకు అవసరమైన నీళ్లు తీసుకో. తూటికరలు, మట్టి, రాళ్ళు ఉండొచ్చు, అది ప్రవాహం, తప్పదు, వదిలేయి. ఇవన్నీ లేకుండా స్వచ్ఛమైన నీరు అని ఆయనకి చెప్పకూడదు. అది ఉపన్యాసమే కాదు,
తప్పదు, అది అదొక సహజ ప్రవాహం, ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఏదో ఉద్యానవనంలో మనం కాలువలు తీసి తీర్చిదిద్దితే అది వేరు. అడవిలో జలపాతం సహజంగా పడేటప్పుడు అలాగే ఉంటుంది. కొందరు మహాభక్తులు జలపాతాలలాగే మాట్లాడతారు. దాంతో నీకు కావాల్సింది ఏదో తీసుకో. అంటే వారిని మార్చుకోమన్నాము, అంత జరిగే పని కాదు, వారి స్వభావం అది. పైగా అలా మాట్లాడకపోతే నడవదు ఆ ఉపన్యాసం. ఎవరు వింటున్నారో ఎవరికేం తెలుసు? అందరికి కలిసి వచ్చేలా మాట్లాడతారు. అందులో అది మనకు కలిసి వస్తుందో రాదో మనం చేయడం అనేది మనం చూసుకోవాలి. ఆ మాత్రం విచక్షణ జ్ఞానం లేకుండా మీరు ఏం చెబితే అది మాకు వేదం అండి, మీరు అన్నం తినమంటే అన్ని గడ్డి తినమంటే గడ్డి తింటామంటే గడ్డి తినమంటాడు ఆయన. అలాంటి అవకాశాలు ఎవరికి ఇవ్వకూడదు. వ్యక్తి ఆరాధన పెరిగిన కొద్దీ వ్యవస్థ నాశనం అయిపోతున్నాయి. మీరు గమనించండి, ఈ దేశంలో ఏ సంప్రదాయం పెట్టినా, ఏ కొత్త విషయం వచ్చినా వ్యక్తులు బాగుపడుతున్నారు, వ్యవస్థలు పాడైపోతున్నాయి. ఒక సంస్థ ఏదో కొత్తదనం పెట్టడం, దానివల్ల కొందరు వ్యక్తులు బాగుపడతారు. చారిటబుల్ ట్రస్ట్ కోట్లు వచ్చి పడ్డం, కొడుకు పేర కూతురు పేర పెట్టుకోవడం, బయటికెళ్ళి ఈ వసూలైనవన్నీ. చివరికేమో వీరు రంగంలో ఉంటారు, వారు హాయిగా కూర్చుని తింటూ ఉంటారు అగ్రహారీకుల్లాగా. ఈ చెప్పిన ఆశయాలు ఏమీ ఉండవు. ఎందుకు వస్తుంది? వ్యక్తి ఆరాధన. ఆ వ్యక్తి ఆరాధనకి వ్యతిరేకమే రామాయణం, ప్రత్యేకించి సుందరకాండ. దేన్ని అలా తీసుకోవద్దు. తీసుకోవలసిన దాన్ని తీసుకున్నాడు, చీల్చవలసిన దాన్ని చీలుస్తున్నాడు. దీన్ని ఎదుర్కోవలసిందే తమో గుణంతో ఒక దెబ్బ లోపలికి ప్రవేశించాడు సూక్ష్మ రూపంలో. తతస్తస్యా నఖైస్తీక్ష్ణై, తీక్ష్ణమైనటువంటి వాడి గోళ్లతో మర్మాణ్యుత్కృత్య వానరక, ఆయువు పట్లను కొన్ని ఉంటాయి ఏ మనిషికైనా, ఏ జీవికైనా. ముఖ్యంగా ఆడపిల్లలు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మొగాళ్ళని ఎదిరించలేము, వాళ్ళు బలమైన వాళ్ళు. అసలు ఈ బలహీనమైన భావనను ముందుకు ఎంటేయాలి మనసులోంచి. ఎంత మొగాడికైనా ఆయువు పట్టేని ప్రదేశాలు కొన్ని ఉంటాయి. సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా అక్కడ కొట్టేయడమే రాయేసి అంతే. ఒక్క మాట మళ్ళీ ఇంక లేవడు వాడు చచ్చిన. బూటుకాలతో తంతే మొత్తం కింద పడిపోయి గిరగిర తిరిగి ప్రాణం కూడా పోతుంది. ఆ ధైర్యం ఉండాలి. వాడు చూడగానే ఇలా మొగాడు ఇలా వెనకాల పడడం కానీ 3000 నోటేపటికి అంటే నాగార్జున ఎవడు వస్తాడు మనం రక్షించడానికి? ఇక్కడ సినిమా ఏంటి? మనం రక్షించుకోవాలి. ఆ ధైర్యం ఉండాలి. అదే సుందరకాండ. ఇంతలావు నోరు తెరిచి నీడ పట్టుకు లాగేస్తుంటే ఆయనేం భయపడలా. సూక్ష్మ రూపంలో దాని లోపల ప్రవేశించాడు. తీక్ష్ణై నఖై, వాడి అయిన గోడతోటి చీల్చి పారేశాడు. మర్మస్థానాలు మొత్తం అంతా జంతువులు పట్టుకుని చేసిన ఇంటర్మీడియట్ ప్రయోగశాల. అడ్డుకోత నిలువు కోత కూర్చి మాస్టర్ చేత మార్కులు వేయించుకోవడానికి అవసరం లేదు. దానికి ఆయువు పట్లు ఉంటాయి 4-5 స్థానాలు. అక్కడ ఇలా పట్టు లాగాడంతే, దెబ్బకి ప్రాణాలు పోయి. తస్యా నఖైస్తీక్ష్ణై మర్మాణి ఉత్కృత్యవానరక, మర్మస్థానాలని పీకి లాగి పారేశాడు, పోగులు పెట్టాడు. మళ్ళీ ఎక్కడికి రక్త ప్రసారం జరగద్దు. ఉత్పపాతాథ వేగేన తక్కువన బయటపడ్డాడు. ఎందుకంటే ఆ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న జంతువు నోట్లో ఈయన ఉండిపోతే ఈయన అందులో పడతాడు, బయటికి రావడం కష్టం అవుతుంది. బతుకుండగానే ఏమైనా లాగాలి మనం. శవం నోరు మూసింది అంటే ఇక నోట్లోంచి ఏం లాగలేం బయటికి. ఆ నోరు తీయడం కష్టం. ఇక ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమక, మనోవేగంతో సమానమైనటువంటి వేగంతో ఒక్కసారిగా బయటపడ్డాడు. ఎందుకు అంత విక్రమాన్ని చూపించాడు? తమో గుణంతో ఎప్పుడూ అలాగే ఉండాలి. దీనికి ఈయనకి ఎవరు ఆదర్శం అండి? ఆయన చూసినా చూడకపోయినా, అప్పటికి ఆ చరిత్ర విన్నా వినకపోయినా నమ్మినటువంటి రామచంద్రమూర్తి ఆదర్శం. అంటే మనం ఎప్పుడు సరైన బుద్ధితో త్రికరణ శుద్ధిగా సరైన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తే మనకి సరైన ఆలోచన ఇస్తుంది అమ్మవారు. రామచంద్రమూర్తి ఎందుకు ఆదర్శం? ఆయన కూడా సత్వరజస్తమో గుణపరమైన విషయాన్ని సత్వరజస్తమో గుణాలతోనే ఎదుర్కొన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడు వెనకాల పెడుతుంటే 3 స్త్రీలని ఆయన కలుసుకున్నాడు. 3 స్త్రీలే. 1 తాటక, 2 అహల్య, 3 సీత. తాటకను సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతను స్వీకరించాడు. ఎంత తేడా ఉందండి! 3 స్త్రీలే, కానీ తాటకను సంహరించాడు. ఎందుకంటే తమోగుణం తాటక, రాక్షసి స్త్రీ. అహల్యను సంస్కరించాడు, ఎందుకంటే రజోగుణం. ఏదో పొరపాటున ఒక చాపల్యానికి లోనైంది, అంతకుమించి ఏం ఘోరాలు నేరాలు ఏం జరిగిపోలేదు. ఇక్కడ మనం సినిమాలు చేయడానికి, కావ్యాలు రాయడానికి మన కవులకి పని పాట ఏం లేదు. కాబట్టి అహల్య సంక్రందనం అని పనికి మాలిన కావ్యం ఒకటి రాసి పారేశారు. సరదా వీళ్ళకి అక్రమ సంబంధాలంటే. వీళ్ళకున్న భావాలని వాళ్ళకి అంటకట్టేయడం. ఇంకా దానికి ఇంకా 10 పద్యాలు పూడిగించి 10 పద్యాలు తెగిడిచి చాలా అవుతుంది కదా. అంత ఏం జరగలేదు అక్కడ. అహల్య గురించి దుర్వ్యాఖ్యానాలు చేయకూడదు. అహల్య మహాసాధ్వి. కేవలం అది మనశ్చాంచల్యం అంతే.
ఆ యుగంలో దాన్ని కూడా వాళ్ళు నేరంగా భావించేవారు. అంత గొప్ప యుగం అది. ఇప్పుడు మనకి ఇది నేరం కాదు, ఇది మనది చాలా గొప్ప యుగం అసలు. వాళ్ళ యుగంలో వాళ్ళు అలా ఉండేవారు. రామాంజనేయులు గురు శిష్యులు లాంటి వాళ్ళే కదా. కానీ రాముడితో విశ్వామిత్రుడి ఘట్టం జరిగినప్పుడు హనుమంతుడు లేకపోయినా, ఇప్పుడు మళ్ళీ హనుమంతుడు సత్వరజస్తమో గుణపరమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొన్న సరిగ్గా రాముడు అలా ప్రవర్తించాడు, అలాగే ప్రవర్తించాడు. అందుకే మనం మంచి దారిలో పెడుతుంటే, భగవంతుడి మీద నమ్మకాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, భగవన్ నామస్మరణ మానకుండా ఉంటే అన్ని మంచి ఆలోచనలే వచ్చేలా ఆయనే చేస్తాడు. ప్రపత్తి మార్గం అంటారు దీన్ని. ప్రపత్తి మార్గం, శరణాగతి చాలా గొప్పది. అది ఒకటే మాట, మనం మంచి మార్గంలో ఉండాలి. మనం వంకర పనులు చేసి ప్రపత్తి మార్గం కుదరదు, అదే పత్తి మార్గం అయిపోతుంది. అది మనం మంచి పనులు చేసినా కూడా ఎదుటి వాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. మనం లోకానంతటి మనం శాసించలేం కదా. వాళ్ళ వల్ల మనకు చెడు జరగకుండా ఉంటే పరమాత్మ నేను బాగానే ఉన్నాను, అందరూ మంచిగా ఉండేలా చూడడం నా వల్ల కాదు కదా, అందుకే నిన్ను శరణు వేడుతున్నా. మన జోలికి ఎవడో రాకుండా ఆయన మొత్తం రక్షక విభాగం అంతా మన చుట్టూ పెట్టేస్తాడు. శంఖ చక్ర గదాద్యాయుధారణి వనమాలి గదీశార్గి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. అది భగవద్ రక్షణ. అది మనం కోరాలి, ప్రార్థించాలి, తప్పదు. అందులో చిత్తశుద్ధి ఉండాలి. అందుకే సరిగ్గా గురువు ప్రవర్తించినట్టు ఆయన అహల్యని తాటకను సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, రాతిని నాతిగా మరిచాడు అన్నారు. ఎందుకు సంస్కరించాడు? ఏదో మనశ్చాంచల్యం ఎవరికైనా కలుగుతుందండి. మతింజకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. ఏదో మనస్సు పారేసుకున్నామంటారే, అలా ఏదో జరిగింది. పెద్ద విషయం అది. మళ్ళీ తప్పు మార్గంలో ఉంది. ఎన్నేళ్ళు తపస్సు చేసిందండి ఆ ఇల్లాలు. ఎంత గొప్పది ఆవిడ. అహల్య ద్రౌపది సీతా తారా మండోదరి తథా. నిజంగా ఏదైనా ఘోరమో నేరమో జరుపుకుంటే పంచపతివ్రతల్లో ఆవిడ పేరు చేరుస్తారండి, తెలియకుండా మాట్లాడడం. కానీ అందుకని ఆ మనశ్చాంచల్యానికి ఆవిడ తపస్సు చేసింది. మళ్ళీ దీనికి తపస్సులో మనస్సే ప్రధానం. ఆ మనస్సే చాంచల్యానికి లోనైంది. అంటే తన తప్పు తాను తెలుసుకుంటే మహాత్ముడు అన్నారు. ఖచ్చితంగా తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు తెలుసుకుని ఒప్పుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చెయ్యలేదని వాదించడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పును ఎదుటివాడి మీద రుద్దేయడమే రాజకీయం. ఇక ఆ 3-4 స్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. మనం మనుషులం. తప్పు చేయడం మానవ సహజం, అందరం చేస్తాం. మహాత్మా గాంధీ గారు కూడా ఆత్మకథ చదివితే ఎన్ని పొరపాట్లు చేసాడో మహానుభావుడు అన్ని ఒప్పుకున్నాడు. ఏమో అవసరం అండి ఆయనకి, నిజాయితీ కాకపోతే. అది మనకి రామాయణ భారత భాగవతాలు మన సాహిత్యం మనకు ఆ విషయాన్ని నేర్పుతున్నాయి. ముందు పట్టు తొలగిపోవడం, చెయ్యలేదని వారించడం, దానికి ఇంకా 100 ఏవో కల్పించడం, మరిన్ని అబద్ధాలు ఆడడం, ఇంకాస్త ఇరుక్కుపోవడం, ఇంక చివరికి ఇది మొత్తం పట్టుకెళ్ళి ఎదుటి వారి మీద పెట్టడం పెద్ద పెంట. అలా చేయకూడదండి దాన్ని. అందుకని అహల్య పొరపాటు గ్రహించింది, తపస్సు ద్వారా సరి చేసుకుంది. అందుకే ఆవిడ సంస్కరించాడు. ఉపల హృదయ వీధి ఉపనిషద్ధార కురిసి అంటారు విశ్వనాథ గారు. ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికే. రాతి గుండెల్లో రవళి లాంటి, వేణునాథ రవళి లాంటి ఉపనిషద్ధార ప్రవహించిందండి. రామచంద్రమూర్తి ఆ ఉపనిషద్ వాణిని వినిపించాడు రాతి గుండెల్లో అని రాశారు విశ్వనాథ గారు. ఎందుకు? పొరపాటు తెలుసుకోవడమే, అంతకంటే లేదు. అలా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఇంకా దాని గురించే మూర్ఖంగా వారించడం, దాని గురించే దెబ్బలాడడం ఎందుకు? అది దానివల్ల ప్రయోజనం ఏమిటి? పోనీ వాడేదో అవతలవాడు నోరు మూయించాం, వాడికి విసిగెత్తి వీడు చెప్పినా వినరా అని ఊరుకున్నాడు. మనం ఏమైనా ప్రశాంతంగా నిద్రపోగలిగామా? మన తప్పు మననే కాల్చేయట్లే లోపల. ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా? ఎందుకు ఆ మొండితనం? అది లేదు కాబట్టి అహల్యను సంస్కరించాడు. రజోగుణం వల్ల అందరం పొరపాటు చేస్తాం. అలాగని రజోగుణం వదులుకోకూడదండి. రజోగుణం అంటే చురుకుదనం. అయ్యో, అన్ని పనులు చేయించేది రజోగుణమే. ఆ చురుకుదనం నశిస్తే వాడు మందకొడి వాడైనా అయిపోతాడు, లేదా మహాయోగి అవుతాడు. మహాయోగి అయితే మంచిదే, మందకొడి విధం అయిపోతే అలా కుదరదుగా. మరి మహాయోగి అయ్యే పాటుకు వస్తే మనకి ఏం వద్దండి, వెళ్ళిపోదాం రమణ మహర్షిలాగా. మనం అలా ఎందుకు అవుతాం? రమణీయ మహర్షి అవుతాం. అందుకని ఆ చురుకుదనాన్ని కాపాడుకోవాలి, మంచి మార్గంలో పెట్టుకోవాలి. అరే సత్వగుణం సీత ఏమి లోపం చూపించలేని ఇల్లాలు. వంకాయ వంటి కూరయు లంకాపురి వైరి వంటి రాజు నుగలడే శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయు గలది. అటువంటి భార్య ఏమిటండి? అటువంటి స్త్రీ ఉందా అసలు? అటువంటి మనిషి ఉన్నారా ప్రపంచంలో? సీత లాంటి మనిషి.
పందెం పెట్టి ప్రత్యేకించి శివధనుర్భంగం చేసి మరీ రామచంద్రమూర్తి పెళ్లి చేసుకున్నాడు. అంటే సత్వగుణాన్ని మనం ఎక్కడున్నా సరే వెతుక్కుని వాళ్ళని కలుసుకుని గ్రంథాలు చదివి సేకరించి స్వీకరించాలి. రజోగుణాన్ని ఉండాలి, మన దగ్గర అట్టి పెట్టుకోవాలి, దాన్ని సంస్కరించుకుంటూ ఏం మనం సరైన మార్గంలోనే ఉన్నామా, ఏమైనా తప్పు, ఈ ఆవేశం ఈ అహంకారం ఏమైనా దెబ్బతీస్తుందా చూసుకుంది జాగ్రత్తగా అని కొంచెం ఆలోచించుకోవాలి. పునర్విమర్శ అంట. తమో గుణం అసలు దగ్గర చేరనివ్వకూడదు. అందుకే ఈ సింహికని దగ్గర రానివ్వాల, గుద్దు పారేసినట్టుగా లోపలికి వెళ్ళి చీల్చి పారేశాడు. మర్మాణ్యుత్కృత్య వానరక తతస్తస్యా నఖైస్తీక్ష్ణైః మర్మాణ్యుత్కృత్య వానరక ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమక. దెబ్బకు దాని నుంచి బయటపడ్డాడు. అంటే తమో గుణం నీ దగ్గరికి రాకుండానే చీల్చి పారై నిన్నది మళ్ళీ ముట్టుకునే అవకాశం లేకుండా దూరంగా ఉండు. ఎంత గొప్ప సందేశం ఇస్తుందండి ఈ సుందరకాండ. నాకు అందుకే ఒక తాపత్రయం, దయచేసి అర్థం చేసుకోండి. సావకాశంగా చదవాలి, వీటిని తాత్పర్యాలు చదవండి చాలు. అక్షరంలో ఏదో గొప్పతనం ఉందని ఆ దాని మీద దృష్టి పడిపోకుండా. ఉంటాయి బీజాక్షరాలు, ఉంటాయి మహత్తరమైన గ్రంథాల్లో, అవి అందరి కోసం కాదు, దాని ప్రత్యేకత దానికి ఉంది. ఆ చేసేవాళ్ళు ఎవరో చేస్తారు, వాళ్ళు లోక కళ్యాణం కోసం చెయ్యాలి దాన్ని, వాళ్ళు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేయకూడదు. పెద్ద జమీందారు గారి అబ్బాయికి జ్వరం వచ్చిందని సుందరకాండ చదవకూడదు, అంతకంటే పేదవాడు గుడిసెల్లో కూర్చొని చదవడం మంచిది. ఎందుకంటే ఈయనకి జ్వరం వస్తే అపోలో ఆసుపత్రిలో చేరి తగ్గించుకుంటాడు. వాడెక్కడ తగ్గించుకుంటాడు? ధర్మాసుపత్రిలో చేరితే ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ఈ పారాయణ చేసేవాళ్ళు అక్కడ చేయమని చేరండి, ఎందుకు మరి డబ్బులు రావు కదా. మరి అందరూ చేసుకునేవాడు కాంక్ష డబ్బే, చేసేవాడికి డబ్బే. హనుమంతుడు లోకమైపోయాడండి. ఏమి ఆధ్యాత్మికత మనది. రాముడు, హనుమంతుడు, వాల్మీకి లోకం చేసాం మనం. డబ్బులు పారాయణ. పేదవాళ్ళ మీద జాలితో వాళ్ళు గుడిసెల దగ్గర కూర్చొని చేయొచ్చు కదండి, వాళ్ళకి రోగాలు తగ్గేలాగా తప్పకుండా తగ్గుతాయి. వాళ్ళు మనకు అంత అశుభ్ర వాతావరణం, శుభ్రత అశుభ్రత చిత్తశుద్ధి ముఖ్యం. మనం కూర్చున్న చోట మనం శుభ్రంగా చూసుకోవచ్చు. వాళ్ళు కూడా మేము సుందరకాండ పారాయణ చేస్తామని చాలా ఊడుస్తారు, అక్కడ శుభ్రం చేస్తారు, గుడి కడతారు. అసలు ఆ వర్గాల్లోకి తీసుకెళ్ళాం మనం వీటిని. ఉన్నత వర్గాల్లో ఎక్కడో అట్టి పెట్టేసేసి పెద్ద వాళ్ళు కూర్చున్న చోట పెద్ద లక్షల ఖరీదైన కుర్చీలు ఉండే చోట పెడతారు ఈ సుందరకాండలో, రామాయణాలు, సభలో. ఎక్కడ జనం మురికివాడల్లో ఉంటున్నారో అక్కడే జరగాలి. వాళ్లే దీన్ని గ్రహించాలి, వాళ్ళకే ఇవి ఉపయోగపడాలి. బయట మురికి కాదు, మనసులో మురుకున్న వాళ్ళకంటే బయట మురుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. ఆ మురికి పోవాలి మనస్సులోంచి, రోడ్డు మించి కూడా. అందుకు ఈ ఘట్టాలు. తమో గుణాన్ని నీ దగ్గరికి కూడా రానివద్దు, చీల్చిపారాయి. ఆ చీల్చేటప్పుడు కూడా జాగ్రత్త, దాని లోపలికి వెళ్ళి ఆయువు పట్టుకుని చీల్చి అంటే మళ్ళీ తర్వాత కూడా రావద్దు. అంతేకాదు, ఈ చీల్చే ప్రయత్నంలో అది నిన్ను పట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. అందుకని ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమక. మనోవేగంతో బయటకు వచ్చినట్టు వచ్చి పారాయంతే. దాన్ని విసిరి పారేశాడు, అది వెళ్ళి సముద్రంలో పడింది. ఇప్పుడు దాని చావుల గురించి విశ్వనాథ్ వారు వర్ణిస్తున్నారు. గుండె ఆగి చతుర్రు గాని ఉన్నట్టుండి బ్రహ్మాండమైన సంస్కృత సమాసాలు రాసి ఈ పెద్ద మనిషి ఉన్నట్టుండి తెలుగు అందుకుంటాడండి. అసలు ఇంక చెట్టు కింద వాడు కూడా ఇలా మాట్లాడేమో అనిపిస్తుంది. గుండె ఆగి చతుర్రుగా అని, గుండెలోన చట్టుప్పుడు ఈజ చిన్న చవ్వు లేదు. గుండె ఆగి చతుర్రుగా అని, గుండెలోన చట్టుపొడి ఈత చిన్న చవ్వు లేదు. దాని చచ్చిన చావు సంద్రంబునందు పాములకు తెప్ప అయిన శవంబు చెప్పు. ఇలాగే ఉంటుంది పద్యం. ఎందుకంటే ఇది తిక్కన గారి శైలి. అలాగని విశ్వనాథ ముద్ర ఉంటుంది, మళ్ళీ తిక్కన దండానికి కూడా లేదు పూర్తిగా. ఆయన ముద్ర అయింది. తిక్కన మీద ఆయన ప్రభావం ఉండాలేమో, వెనక్కి వెళ్ళిపోయే కానీ ఈయన మీద ఎవరి ప్రభావం ఉండదండి. ఉన్న బయటకు వచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే సూర్యుడి మీద ఎవరు వెళ్తురు పడ్డానికి వీళ్ళు. నా దృష్టిలో తెలుగు సాహిత్యంలో విశ్వనాథ్ అంటే సూర్యుడు. ఇక ఆయన మీద వేరే ప్రభావాలు పడవు, ఆయన ప్రభావాలే పడతాయి అందరి మీద. అంత మహానుభావుడు. పన్నే ఉండదు, ఊరికే సూర్యుడి మీద మేఘం పడితే ఏమైందో నిమిషంలో బయటకు వస్తుంది. హనుమంతుడి మీద ఏదో సింహిక బండి. గుండె ఆగి చతురుగా అని, గుండెలోన చట్టుపుడు చచ్చిన చావు లేదు. దాని చచ్చిన చావు సంద్రంబునందు పాములకు తెప్ప అయిన శవంబు చెప్పు. వచనశైలి అంటారు దీన్ని. నాది వ్యవహార భాష మందరము శైలి అన్నాడు ఆయన రామాయణ కల్పవృక్షం మొదట్లో. నేను వాడుక భాషలో రాశానంటే పద్యాలని అన్నాడు ఆయన. ఇదే వ్యవహార భాష అంటే.
వ్యవహార భాష అనగానే ఏదో వాడు అనడానికి బదులు ఆడు, వీడు అనడానికి బదులు ఈడు, తప్పుడు మాట అంటారు. ఆడు ఈడేమిటండి? నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఆడు ఈడేంటి? వాడు పలకలేక ఆడు అంటున్నాం, వీడు పలకలేక ఈడు అంటున్నాం. అవునా కదా? నిజంగా ఆలోచిద్దాం. ఇప్పుడు మొహమాటం మేము అలా మాట్లాడతామంటే మాట్లాడడం. ఆడు ఈడేంటి? ఆళ్ళు ఈళ్ళు ఏదో సామాన్య ప్రజలు మాట్లాడే పేరు. వాళ్ళకి భాషతో నిమిత్తం లేదు, వాళ్ళ పనులు వాళ్ళకి జరగాలి. వాళ్ళ భాషను చదువుకున్న వాళ్ళకి నేర్పుతారు. ఏమిటండి విచిత్రం? నువ్వు చదువుకోవడం ఎందుకు? ఎలా పడితే అలా వ్యవహార భాష పేరు మీద రూపాలు మార్చేయడం, ఏదో వాడుకలో ఉన్న రూపాలని చెప్పేసి అవన్నీ పట్టుకెళ్ళి పుస్తకాల్లో పెట్టడం ఉంది. అదేం ప్రజాస్వామికం కాదండి, భాషా నాశనం. అది చాలా తప్పది. 2 రాష్ట్రాల్లోనూ ప్రణాళికలు మారుతున్నప్పుడు దయచేసి సంపాదక మండలిలో ఉండే పండితులు, విద్యావంతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే భవిష్యత్ తరాలు మన క్షమించవు. ఇప్పటికే ఒక 20-30 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల ప్రణాళికల్లో, పాఠ్యపుస్తకాల ప్రణాళికల్లో పద్య కవిత్వాన్ని పనిగట్టుకుని తగ్గించారండి. పనిగట్టుకుని కొన్ని వర్గాల మీద ద్వేషంతో పనిగట్టుకుని తగ్గించారండి. దాని ప్రభావం ఇవాళ చూస్తూ ఇదివరకు తగ్గించడానికి ఉన్న వాళ్ళే ఈ మధ్య సభల్లో మాట్లాడుతూ చాలా తప్పు చేశామండి కన్నీళ్లు పెట్టుకోవడం చూశాను. ఇప్పుడు ఈ తప్పు ఎవరు సరిదిద్దుతారు? 30 ఏళ్ళు నాశనం అయిపోయిన తరాన్ని ఈ మహానుభావులు ఎవరైనా బాగు చేయగలరా? వాడుక భాష అంటే ప్రజలు వాడేటువంటి భాషలో మీరు రాసే కావ్యాన్ని వీలైనంతగా వాళ్ళకి అర్థమయ్యేలా రాయండి. ఒక జాతీయమో ఒక నుడికారమో ఇది వాడుకే ఉంటే బాగుంటుంది అంటే అలాగే రాయండి. అంతేగాని మొత్తం రోడ్డు మీద వాళ్ళు మాట్లాడుకునే భాష అంతా పద్యాల్లో పెట్టమనా, కవిత్వంలో పెట్టమనా? ఆ రోడ్డు మీద వాళ్ళు ఎలాగో ఈ కవిత్వాలు చదివి వాడికి ఈ భాష విచిత్రంగా ఉంటుంది. చాలా తప్పండి అది. వెన్నెల అంటే వెన్నెలానే రాయాలి. ఎన్నెల ఏమిటండి? ఎలకలో ఏ రాశారండి? నేను ఆశ్చర్యపోయిన పత్రికలు. చాలా తప్పు కదండి. అలాగే ఎన్నెల ఎలా రాస్తారండి? అంటే వెన్నెల పలకలేక ఎవడో ఎన్నెల అంటే దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం మనం. ఈ వెన్నెల వాడికి నేర్పుతామా, వాడి ఎన్నెల మనం నేర్చుకుంటామా? ఇది ఎక్కడ విచిత్రమైన వాదన? ఇది ప్రజాస్వామ్యమా? రుజాస్వామ్యం ఇది. అందుకని వ్యవహార భాష అని విశ్వనాథ వారు అన్నారు. ఏమిటంటే మామూలుగా జనం ఏం మాట్లాడుకుంటారు? గుండె నొప్పి చచ్చిపోయాడమ్మా, ఈ నొప్పి తెలియదమ్మా చచ్చాడమ్మా. చచ్చే సావు మామూలు సావు కాదమ్మా. అది ఆ వ్యవహారంలో ఉండే చచ్చు సావు మాటలే పెట్టారు ఇక్కడ. సహజంగా ఎలా ఆ మాట్లాడుకునే ధోరణిని ఆయన భాషలో, గ్రాంథిక భాషలో పెట్టారు. కానీ మాట్లాడుకునే భాషలో రాసేలేదు పద్యాన్ని. గుండె యాగి చత్తురుగా అని అన్నారు ఆయన. అంతేగాని చస్తారు కానీ సద్దురు కానీ ఏం అనలేదు. వ్యాకరణం ప్రకారం ఏది సరైందో అదే వాడారు. మరి అది వ్యవహార భాషను ఎందుకన్నారు విశ్వనాథ్ వారు? అంటే అది చదువుతూ ఉంటే మీరు వ్యవహార భాషలో మాట్లాడినట్టే ఉంటుంది. ఏమీ కష్టంగా ఎక్కడి నుంచో కృతకంగా తెచ్చిపెట్టినట్టుగా ఉండదు. నాది వ్యవహార భాష మందరము శైలి. అందుకని గుండె యాగి చత్తురుగా అని గుండెలోన చట్టుపుడు ఏ చచ్చిన చవు లేదు. ఎవరన్నా గుండె ఆగి చచ్చిపోతారు. కానీ ఈ శివుకి ఎలా చనిపోయిందంటే లోపలే చట్టుపొడి మొత్తం చిట్టి పొడైపోయి చచ్చిపోయింది. అది చిట్లి అలా చీల్చి పారేసాడు మొత్తం. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి ఇలా బయటికి చీల్చాడు, పేగులు బయటికి లాగాడు. ఈయన లోపలే ఉండి చీల్చి ఈయన బయటకు వచ్చాడు. విచిత్రంగా నరసింహస్వామి కంటే గొప్పవాడు. ఎందుకంటే పంచముఖి ఆంజనేయ విగ్రహంలో నరసింహముఖం అనేది ఒకటి. అందుకని ఈయన రూపాల్లో అది ఒకటి. ఈ ఆంజనేయుడు పూర్తి స్వరూపం. ఇంకా స్వామివారు అంత అవకాశం ఇచ్చారు ఈయనకి. భక్తుడికి భగవంతుడికి తేడా లేదు కాబట్టి. ఎందుకంటే చట్టుపొడి సత్యం అలా చావులే. అలా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరండి. ఏమిటో అలా పోయింది విచిత్రం. ఏ అవయవం దెబ్బతిందో లోపలేదో జరిగిపోయింది అంతే. అలాగే ఉంటుంది. కొంతమంది నిద్రలో పోతారు, లోపలేదో జరిగిపోయింది. చట్టుపొడయే చచ్చిన సావు లేదు. దాని చచ్చిన సావు సంద్రం గునందు పాములకు తెప్ప అయిన శవంబు చెప్పు. అసలు అది ఎంత పొడుగుంది, ఎలా చచ్చింది, అది ఏమైంది అంటే ఆ సముద్రంలో చూడండి. ఆ పెద్ద తెప్పలా ఉంది దాని శవం. దాని మీద పాములు అలా తిరుగుతున్నాడు. అట్నుంచి ఇట్నుంచి అటు. పాములకు తెప్ప అయిన శవంబు చెప్పు. అయ్యి బాబోయ్, అసలు హనుమంతుడే ఒక్కసారి ఆగి మళ్ళీ చూసుంటే ఇంత రాక్షసిని చంపానా నేను అని ఒక అహంకారం కూడా వచ్చింది. అందుకే ఆయన చూడడం వెళ్ళిపోయాడు. ఆయనకి పని జరగడం ముఖ్యం, కానీ ఇక్కడ సన్మానం జరగడం, ఎవరికో చెప్పడం, ప్రసార మాధ్యమాలను వాళ్ళు వెళ్ళడం ఇవన్నీ ముఖ్యం కదా ఆయనకి. ఇంత గొప్పగా ఉంటుంది సుందరకాండ కార్య సాధన విషయంలో. అందుకే కార్య సాధకుడు హనుమంతుడు. దాన్ని మనం అటు సంస్కృతం ఇటు తెలుగు రెండింటి ద్వారా మనం సాధిస్తూ ఉన్నాం.
ఆ జంట ముక్కు పుడకలుగా తెలుగు సంస్కృతాలను ధరించినటువంటి సరస్వతీదేవికి నమస్కారం చేస్తూ 23:30 గంటల్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.